హాయ్ గైస్, హ్యావ్ ఏ ప్లెజెంట్ డే టు ఆల్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం 6th క్లాస్ పార్ట్ 1 బిట్ చూసాం కదా. ఇప్పుడు పార్ట్ 2లోకి వెళ్దాం. 1 లెసన్ నుంచి ఈజీగా 60 or 70 బిట్స్ వస్తున్నాయి గైస్. ప్రతి బిట్ ఇంపార్టెంటే మనకి. నౌ ద క్వశ్చన్ ఈజ్, ఏ గ్రహాన్ని భూమి యొక్క కవల గ్రహం అంటారు? విచ్ ప్లానెట్ ఈజ్ కాల్డ్ ఎర్త్స్ ట్విన్ ప్లానెట్? నౌ ద ఆప్షన్స్. ఆప్షన్ ఏ శుక్రుడు, వీనస్. ఆప్షన్ బి శని, సాటర్న్. ఆప్షన్ సి గురుడు, జూపిటర్. ఆప్షన్ డి భూమి, ఎర్త్. గెస్ ద ఆన్సర్. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ టు మీ. నౌ ద ఆన్సర్ ఈజ్ శుక్రుడు, వీనస్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రహాలలో పెద్ద మరియు చిన్న గ్రహం ఏది? విచ్ ఆర్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ ప్లానెట్స్? లార్జెస్ట్ ప్లానెట్స్ అండ్ స్మాలెస్ట్ ప్లానెట్స్. నౌ ద ఆప్షన్స్. ఆప్షన్ ఏ బృహస్పతి, బుధుడు, జూపిటర్ అండ్ మెర్క్యూరీ. ఆప్షన్ బి శని, భూమి, సాటర్న్ అండ్ ఎర్త్. ఆప్షన్ సి బుధుడు, వరుణుడు, మెర్క్యూరీ, యురేనస్. వాట్ ఈస్ ద ఆన్సర్? బిగ్గెస్ట్ ప్లానెట్స్ అండ్ స్మాలెస్ట్ ప్లానెట్స్. Now the answer is option A, బృహస్పతి, బుధుడు, జూపిటర్ అండ్ మెర్క్యూరీ. బిగ్ వన్ జూపిటర్ అండ్ స్మాలెస్ట్ మెర్క్యూరీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ఏ సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవి? అంటిల్ విచ్ ఇయర్ వర్ దేర్ 9 ప్లానెట్స్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 2009, ఆప్షన్ బి 2004, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవి? అంటిల్ విచ్ ఇయర్ వర్ దేర్ 9 ప్లానెట్స్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? ఆప్షన్ ఏ 2009, ఆప్షన్ బి 2004, ఆప్షన్ సి 2002, ఆప్షన్ డి 2006. ప్రజెంట్ 8 ప్లానెట్సే ఉన్నాయి గైస్. బిఫోర్ 9 ప్లానెట్స్ ఉండేవి. ఆ 9th ప్లానెట్ ఏంటి అంటే ప్లూటో. దాన్ని తొలగించడం జరిగింది కాబట్టి 8 ప్లానెట్స్ ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే 9 ప్లానెట్స్ ఉన్న ఇయర్ ఏది అని అడుగుతున్నాడు. నౌ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 2006. నెక్స్ట్ క్వశ్చన్, పరిమాణంలో 5వ అతిపెద్ద గ్రహం ఏది? విచ్ ఈస్ ద 5th లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ సైజ్? ఆప్షన్స్. ఆప్షన్ ఏ భూమి, ఎర్త్. ఆప్షన్ బి శుక్రుడు, వీనస్. ఆప్షన్ సి గురుడు, జూపిటర్. ఆప్షన్ డి అంగారకుడు, మార్స్. 5th లార్జెస్ట్ ప్లానెట్. గెస్ ద ఆన్సర్ గైస్, ప్లీజ్ కమెంట్ టు మీ. అందుకే ఇక్కడ నేను ఆన్సర్ ఇవ్వలేదు. But still 1 minute after I'll say the answer. If you know the answer, please comment to me. 5th largest planet in our solar system. 5th largest వచ్చేసి ఎర్త్ గైస్, భూమి. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ధృవాల వద్ద సమతలంగా మధ్యలో ఉబ్బెత్తుగా ఉండే ఆకారం ఏది? విచ్ షేప్ ఈజ్ ఫ్లాట్ అట్ ద పోల్స్ అండ్ బాల్స్ ఇన్ ద మిడిల్? నౌ ద ఆప్షన్స్. ఆప్షన్ ఏ భూమి, ఎర్త్. ఆప్షన్ బి శని, సాటర్న్. ఆప్షన్ సి సూర్యుడు, సన్. ఆప్షన్ డి ఉల్కలు, మెట్రాయిడ్స్. గెస్ ద ఆన్సర్. సన్ నాట్ ఏ ప్లానెట్ గైస్. సన్ ఈజ్ ఆల్వేస్ స్టార్. నౌ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భూమి, ఎర్త్. నెక్స్ట్ క్వశ్చన్, ఆకారాన్ని బట్టి భూమిని ఏమని అభివర్ణిస్తారు? బేస్డ్ ఆన్ ఇట్స్ షేప్, ఎర్త్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్. బేస్డ్ ఆన్ ఇట్స్ షేప్, ఎర్త్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్. నౌ ద ఆప్షన్స్. ఆప్షన్ ఏ సహజ గ్రహం, న్యాచురల్ ప్లానెట్. ఆప్షన్ బి మానవ గ్రహం, హ్యూమన్ మేడ్ ప్లానెట్. ఆప్షన్ సి జియాయిడ్. నౌ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జియాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్షం నుండి చూస్తే భూమి ఏ రంగులో కనిపిస్తుంది? వాట్ కలర్ డస్ ఎర్త్ అపియర్ ఫ్రమ్ అవుటర్ స్పేస్? నౌ ద ఆప్షన్స్. ఆప్షన్ ఏ నీలం, బ్లూ. ఆప్షన్ బి ముదురు రంగు, డార్క్. ఆప్షన్ సి నలుపు, బ్లాక్. ఆప్షన్ డి ఆకుపచ్చ, గ్రీన్. మనం చూస్తే మనకి ఎలా కనిపిస్తుంది ఎర్త్ సర్ఫేస్ అనేది క్వశ్చన్ గైస్. నౌ ద ఆన్సర్ ఈజ్ బ్లూ, నీలం. నెక్స్ట్ క్వశ్చన్ 27. క్వశ్చన్ నెంబర్ 27. భూమికి గల మరొక పేరు ఏమిటి? వాట్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ ఎర్త్?
ఆప్షన్ ఏ కవలగ్రహం ట్విన్ ప్లానెట్, ఆప్షన్ బి సహజగ్రహం న్యాచురల్ ప్లానెట్, ఆప్షన్ సి నీలిగ్రహం బ్లూ ప్లానెట్, ఆప్షన్ డి పెద్ద గ్రహం బిగ్ ప్లానెట్. వాట్ ఈస్ ద ఆన్సర్? గెస్ ఇట్ ఆన్సర్. Now the answer is C, option C, Neeligraham, blue planet. Because of Earth's surface will be seen on blue color. So that we have to call blue planet. Next question. జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం ఏది? Which is the most suitable planet for living beings? Option A, భూమి, Earth. Option B, శని, Saturn. Option C, చంద్రుడు, moon. Guess the answer. Moon is the natural satellite for the Earth, guys. Now our question is, which planet is suitable for living beings? మనందరం బ్రతుకున్నాం కదా, మనందరం జీవిస్తున్నాం కదా, ఏ ప్లానెట్ మీద జీవిస్తున్నాం? Now the answer is option A, Earth. Now next question, 29th question. కాంతి సెకనుకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది? At what speed kilometer per second does light travel? Option A 3 lakhs, option B 8 lakhs, option C 3,25,000, option D 2 lakhs. Guess the answer. ఒక సెకండ్కు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది కాంతి అంటున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 3 lakhs, 3 లక్షలు. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యుడి కాంతి భూమిని చేరుటకు పట్టే సమయం ఎంత? How much time does sunlight take to reach Earth? Now the options. Option A 15 నిమిషాలు 15 minutes, ఆప్షన్ బి 22 నిమిషాలు 22 minutes, ఆప్షన్ సి 8 నిమిషాలు 8 minutes, ఆప్షన్ డి 3.5 minutes 3.5 నిమిషాలు. సూర్యుడి కాంతి, సన్ రైజెస్ ఉంటాయి కదా, ఆ లైట్ అనేది మన ఎర్త్ని చేరుకోవడానికి ఎంత టైం తీసుకుంటుంది, ఎన్ని మినిట్స్ టైం తీసుకుంటుంది అంటున్నాడు గైస్. ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి 8 minutes. నెక్స్ట్ క్వశ్చన్. మనం నివసించే భూమిని ఏమంటారు? వాట్ ఈస్ ద ల్యాండ్ వేర్ వీ లీవ్ కాల్డ్? ఆప్షన్స్. ఆప్షన్ ఏ జీవావరణం బయోస్ఫైర్, ఆప్షన్ బి వాతావరణం అట్మాస్ఫైర్, ఆప్షన్ సి శిలావరణం లిథియోస్ఫైర్. నౌ మార్క్ ద ఆన్సర్ అండ్ గెస్ ద ఆన్సర్. ఐ కాంట్ టు గివ్ ద ఆన్సర్ హియర్ ఇన్ దిస్ క్వశ్చన్. వేర్ వీ హ్యావ్ టు లివ్ నౌ? మనం ఎక్కడున్నాం? మనందరం దేని మీద నివసిస్తున్నాం? వాతావరణంలోనా, శిలావరణంలోనా? నో. నౌ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జీవావరణం. మనందరం జీవులం కదా గైస్, మనందరం నివసించే ప్రాంతాన్ని జీవావరణం బయోస్ఫైర్ అంటాము. నౌ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. రాళ్ళు నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొరను ఏమంటారు? వాట్ ఈస్ ద సాలిడ్ ఔటర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ కన్సిస్టింగ్ ఆఫ్ రాక్స్ అండ్ సాయిల్ కాల్డ్? ఆప్షన్స్. ఆప్షన్ ఏ శిలావరణం, ఆప్షన్ బి వాతావరణం, ఆప్షన్ సి జీవావరణం, ఆప్షన్ డి ఏది కాదు. నౌ గెస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రాళ్ళు అండ్ నేలలతో కూడిన భూమిని ఏమంటాము? రాళ్ళు మీన్స్ శిలలు అండ్ స్టోన్స్, మార్బుల్స్. సో that we have to call the శిలావరణం. Now the answer is option A శిలావరణం. Now question number 34. భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరను ఏమంటారు? What is the layer of air surrounding the earth is called? Now options. ఆప్షన్ ఏ వాతావరణము అట్మాస్ఫైర్, ఆప్షన్ బి ప్రధాన వాయువు మెయిన్ గ్యాస్, ఆప్షన్ సి నత్రజని మీన్స్ నైట్రోజన్. మనం భూమి మీద ఉన్నాం కదా, మనం ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నాం కదా, అదంతా మనం ఎందులోకి రిలీజ్ చేస్తున్నాం? మనకి ఆక్సిజన్ తీసుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నాం, దాన్ని ఎందులోకి రిలీజ్ చేస్తున్నాం అంటున్నాడు. గెస్ ఇట్. అదే మన భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి. నౌ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వాతావరణము అట్మాస్ఫియర్. నెక్స్ట్ క్వశ్చన్. గాలిలో నత్రజని శాతం ఎంత?
What is the percentage of nitrogen in the air? Options: option A 78, option B 76%, option C 77%, option D 80. Nitrogen percentage, it is the high percentage of air, guys. How much is that? Guess it. Now the answer is option A 78%. మన గాలిలో నత్రజని అనేది 78% ఉంటుంది, 20% ఆక్సిజన్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, సూక్ష్మజీవులను కలిగి ఉండే నెక్స్ట్ క్వశ్చన్. మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, సూక్ష్మజీవులను కలిగి ఉండే ఆవరణం ఏది? విచ్ స్పేర్ కంటైన్స్ ప్లానెట్స్, యానిమల్స్, బ్యాక్టీరియా అండ్ మైక్రో ఆర్గానిజమ్స్? ఆప్షన్స్: ఆప్షన్ ఏ వాతావరణము, అట్మాస్ఫియర్, ఆప్షన్ బి శిల, లిథియో, ఆప్షన్ సి జల, హైడ్రో, ఆప్షన్ డి జీవ, బయో. నౌ ద ఆన్సర్ ఈస్ బయో, ఆప్షన్ డి జీవావరణము. నెక్స్ట్ క్వశ్చన్. ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి? విచ్ ప్లానెట్స్ హ్యావ్ నో శాటిలైట్స్? నౌ ద ఆప్షన్స్. ఆప్షన్ ఏ బుధుడు, శుక్రుడు, మెర్క్యూరీ అండ్ వీనస్, ఆప్షన్ బి శని, సాట్రాన్, ఆప్షన్ సి గురుడు, జూపిటర్. ఏ ప్లానెట్స్కి శాటిలైట్స్ లేవు అని అడుగుతున్నాడు గైస్. నౌ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మెర్క్యూరీ అండ్ వీనస్. ఈ రెండిటికి శాటిలైట్స్ అనేవి ఏవి లేవు. అండ్ భూమికి ఉన్న శాటిలైట్ ఏంటో నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 38 క్వశ్చన్ నంబర్. గ్రహాల చుట్టూ కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతూ ఉంటాయి, వాటిని ఏమంటారు? సమ్ సెలెస్టియల్ బాడీస్ రివాల్వ్ అరౌండ్ ద ప్లానెట్స్, వాట్ ఆర్ దే కాల్డ్? నౌ ద ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఉపగ్రహాలు, శాటిలైట్స్, ఆప్షన్ బి ఉల్కలు, మెటాట్స్, ఆప్షన్ సి శిలలు, రాక్స్, ఆప్షన్ డి గ్రహాలు, ప్లానెట్స్. గెస్ ద ఆన్సర్. గ్రహాల చుట్టూ తిరిగే వాటిని ఏమంటాము? కొన్ని గ్రహాల చుట్టూ సెలెస్టియల్ బాడీస్ తిరుగుతూ ఉంటాయి, వాటిని ఏమంటాము? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శాటిలైట్స్, ఉపగ్రహాలు. నెక్స్ట్ క్వశ్చన్. చంద్రుడి యొక్క వ్యాసం ఎంత? వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ది మూన్? ఆప్షన్ ఏ భూమి వ్యాసంలో 1/4 వంతు, 1/4 ఆఫ్ ద ఎర్త్ డయామీటర్. ఆప్షన్ బి భూమి వ్యాసంలో 1/2 వంతు, 1/2 ఆఫ్ ద ఎర్త్ డయామీటర్. ఆప్షన్ సి భూమి వ్యాసంలో 1/9 వంతు, 1/9 ఆఫ్ ద ఎర్త్ డయామీటర్. గెస్ ద ఆన్సర్. If you know the answer, please comment to me and please support my channel, guys. Now the answer is option A. భూమి వ్యాసంలో 1/4 వంతు ఉంటుంది, 1/4 ఆఫ్ ద ఎర్త్ డయామీటర్ టు ది మూన్. నెక్స్ట్ క్వశ్చన్. చంద్రుడు భూమి నుండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు? హౌ మెనీ కిలోమీటర్స్ అవే ఈజ్ ద మూన్ ఫ్రమ్ ద ఎర్త్? ఆప్షన్ ఏ 3,84,400, ఆప్షన్ బి 3,88,400, ఆప్షన్ సి 3,33,333, ఆప్షన్ డి 4,80,000. గెస్ ద ఆన్సర్. చంద్రుడు భూమికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు? నౌ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 3,84,400, 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? హౌ మెనీ డేస్ డస్ ఇట్ టేక్ ఫర్ ద మూన్ టు రివాల్వ్ అరౌండ్ ద ఎర్త్ వన్స్? నా ద ఆప్షన్స్. ఆప్షన్ ఏ 28, ఆప్షన్ బి 32, ఆప్షన్ సి 29, ఆప్షన్ డి 18. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు కదా, ఎందుకు తిరుగుతాడు? భూమి యొక్క న్యాచురల్ శాటిలైట్, సహజ ఉపగ్రహం చంద్రుడు. దానికి ఎంత సమయం పడుతుంది, అలా తిరగడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. నౌ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 28 days, 28 రోజులు.
నెక్స్ట్ క్వశ్చన్. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు స్టెప్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది మూన్? ఆప్షన్స్. ఆప్షన్ ఏ రాకేష్ శర్మ, ఆప్షన్ బి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. Now guess the answer. Here I gave only two options. It is very easy to identify the answer. Who is that person? Now the answer is option B, Neil Armstrong. నెక్స్ట్ క్వశ్చన్. అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఏవి? వాట్ ఆర్ సమ్ ఇండియన్ శాటిలైట్స్ ఇన్ స్పేస్? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఇన్సాట్, ఐఆర్ఎస్, ఎడ్యుసాట్. ఆప్షన్ బి ఐఆర్ఎస్, ఎడ్యుసాట్. ఆప్షన్ సి ఇన్సాట్ మాత్రమే, ఓన్లీ ఇన్సాట్. ఆప్షన్ డి పైవన్నీ సరి అయినవే. మీన్స్ ఆప్షన్ ఏ బిసి మూడు కరెక్టే అంటున్నాడు. గెస్ ద ఆన్సర్. ఇండియన్ శాటిలైట్స్. నౌ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ సరి అయినవే. ఇన్సాట్, ఐఆర్ఎస్ అండ్ ఎడ్యుసాట్ ఇవి మూడు కూడా ఇండియన్ శాటిలైట్స్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్? ఇస్రో ఈజ్ లొకేటెడ్ వేర్? నౌ ద ఆప్షన్స్. ఆప్షన్ ఏ యూరోపియన్, ఆప్షన్ బి శ్రీహరికోట, ఆప్షన్ సి నాసా, ఆప్షన్ డి ఇస్రో. Now the answer. Are you guess the answer? Yes, I will say the answer. Now the answer is option B, Sriharikota. Small notice guys. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే బెంగళూరులో ఉంది, కానీ ప్రయోగ కేంద్రం మాత్రమే శ్రీహరికోటలో ఉంటుంది. రిమెంబర్ దిస్. ఇస్రో ప్రధాన కార్యాలయం మాత్రం బెంగళూరులో ఉంది, దాన్ని ఎక్కడైతే ప్రయోగం చేస్తారు అంటే అది వచ్చేసి శ్రీహరికోట. క్వశ్చన్ నెంబర్ 46. ఇస్రో మాజీ చైర్మన్ ఎవరు? హూ ఈస్ ద ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ఇస్రో? సతీష్ ధావన్, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి మూర్తి, ఆప్షన్ సి బందక, ఆప్షన్ డి భట్నాగర్. గెస్ ద ఆన్సర్. ఇస్రో మాజీ చైర్మన్ ఎవరు? నౌ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సతీష్ ధావన్. ఇఫ్ యూ నో ద ఇస్రో ఫుల్ ఫామ్ గైస్ ప్లీజ్ కమెంట్ టు మీ ఇన్ కమెంట్ బాక్స్. ఇస్రో పూర్తి పేరు ఏంటి? ఫుల్ అబ్జర్వేషన్ కొంచెం నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. అంగారక గ్రహ వాతావరణం ధర్మాలను అన్వేషించడానికి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో అంగారక కక్షలోనికి ప్రవేశించిన రోజు ఏది? ఆన్ విచ్ డే డిడ్ ఇస్రో ఎంటర్ ద మార్టిన్ ఆర్బిట్ టు ఎక్స్ప్లోర్ ద అట్మాస్ఫియర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మార్స్? నౌ ద ఆన్సర్. ఆప్షన్ ఏ 2014 September 24, ఆప్షన్ బి 2016 September 24, ఆప్షన్ సి 2013 August 3, ఆప్షన్ డి 2002 September 24. What is the answer? Now the answer is option A 2014 September 24 is the answer. నెక్స్ట్ క్వశ్చన్. MOM అనగా వాట్ డస్ MOM స్టాండ్ ఫర్? MOM మామ్ అంటారా గైస్? మీ మమ్మీ మా మమ్మీ కాదు. నౌ ద ఆప్షన్స్. ఆప్షన్ ఏ మార్స్ ఆర్బిటార్ మిషన్, ఆప్షన్ బి మార్స్ ఆర్గన్ మెథడ్, ఆప్షన్ సి పై రెండు సరి అయినవే, బోత్ ఆఫ్ ద ఎబో, ఆప్షన్ డి ఏది కాదు, నన్ ఆఫ్ ది ఎబో. MOM full form guys. Now the answer is option A, Mars Orbiter Mission. What is the answer? Mars Orbiter Mission. Next question. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు ఏవి? What are the small rocky objects that revolve around the sun? What are the small rocky objects that revolve around the sun? Options. ఆప్షన్ ఏ గ్రహ శకలాలు, ఆస్ట్రాయిడ్స్, ఆప్షన్ బి ఉల్కలు, మెట్రాయిడ్స్, ఆప్షన్ సి గ్రహాలు, ప్లానెట్స్, ఆప్షన్ డి ఉపగ్రహాలు, శాటిలైట్స్.
నా గెస్ ద ఆన్సర్. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న వస్తువులు అంటే ఏమిటో చెప్పండి. మీరే చెప్పండి ఆన్సర్. నౌ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గ్రహ శకలాలు, ఆస్ట్రాయిడ్స్. నెక్స్ట్ క్వశ్చన్. గ్రహ శకలాలు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి? వేర్ ఆర్ ఆస్ట్రాయిడ్స్ మోస్ట్ కామన్లీ ఫౌండ్? వేర్ ఆర్ ఆస్ట్రాయిడ్స్ మోస్ట్ కామన్లీ ఫౌండ్? ఆప్షన్ ఏ బృహస్పతి అంగారకుడు, ఆప్షన్ బి శని నెప్ట్యూన్ మధ్య, ఆప్షన్ సి బుధుడు అంగారకుడి మధ్య, ఆప్షన్ డి ఏబిసి సరైనవే. గెస్ ద ఆన్సర్. ఈ ఆస్ట్రాయిడ్స్ అనేటివి మనకు ఏ ఏ గ్రహాల మధ్యలో వాటి యాక్సెస్ ఉంటాయి కదా, వాటి మిడిల్లో కనిపిస్తాయి అని అడుగుతున్నాడు. నా ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. కేవలం బృహస్పతి అంగారకుడు మధ్యలో మాత్రమే మనం ఈ ఆస్ట్రాయిడ్స్ని చూడొచ్చు. ఆప్షన్ ఏ బృహస్పతి అంగారకుడు, జూపిటర్ అండ్ మార్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఉల్కలు గాలిలో ఘర్షణ వల్ల ఏమవుతాయి? వాట్ హ్యాపెన్స్ టు మెట్రాయిడ్స్ డ్యూ టు ఫ్రిక్షన్ ఇన్ ద ఎయిర్? ఉల్కలు గాలిలో ఘర్షణ జరగడం వల్ల ఏమవుతాయి? ఆప్షన్ ఏ పేలిపోతాయి, దే ఎక్స్ప్లోడ్. ఆప్షన్ బి వేడెక్కుతాయి, దే హీట్ అప్. ఆప్షన్ సి కాలిపోతాయి, దే బర్న్ అప్. ఆప్షన్ డి పైవన్నీ, ఆల్ ఆఫ్ ది అబోవ్. నౌ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కాలిపోతాయి, దే బర్న్ అప్. ఉల్కలు గాలిలో వన్స్ ఘర్షణ జరిగిందంటే గైస్ అవి పూర్తిగా కాలిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఏమంటారు? వాట్ ఆర్ ద స్మాల్ రాక్స్ దట్ ఆర్బిట్ ద సన్ ఈజ్ కాల్డ్? ఆప్షన్స్. ఆప్షన్ ఏ గ్రహశకలాలు, ఆప్షన్ బి ఉల్కలు, ఆప్షన్ సి ఉల్కాపాతం, ఆప్షన్ డి ఏది కాదు. గెస్ ద ఆన్సర్. చిన్న చిన్న రాళ్లను ఏమంటారు? అవి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి, వాటిని ఏమంటారు? ఆప్షన్ బి ఉల్కలు. అవి మనకు కనిపించవు గైస్. క్వశ్చన్ నెంబర్ 54. తలా తోకతో కనిపించే ఖగోళ వస్తువులు ఏవి? విచ్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్ అపియర్స్ విత్ హెడ్ అండ్ ద టెయిల్? నౌ ద ఆప్షన్స్. ఆప్షన్ ఏ రాకెట్స్, ఆప్షన్ బి గ్రహశకలం, ఆప్షన్ సి తోకచుక్క, ఆప్షన్ డి నక్షత్రం. గెస్ ద ఆన్సర్. తల అండ్ తోకతో కనిపించే ఖగోళ వస్తువులు ఏవి? నౌ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తోకచుక్క, కామెట్స్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కనిపించే తోకచుక్క ఏది? విచ్ కామెట్ అపియర్స్ వన్స్ ఎవ్రీ 76 ఇయర్స్? ఆప్షన్ ఏ సాటర్న్, ఆప్షన్ బి హెలీ, ఆప్షన్ సి మెట్రాయిడ్, ఆప్షన్ డి బి అండ్ సి కూడా గైస్. నౌ గెస్ ద ఆన్సర్. ఏ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది అంటున్నాడు. మేబీ నేనైతే చూడలేదు గాయస్, ఎందుకంటే అప్పటికి నేను ఇంకా పుట్టలేదు. మీరు చూసుంటే కామెంట్ చేయండి. 76 సంవత్సరాల కిందట అంటే మీరు పుట్టున్నారో లేదో కామెంట్ చేయండి ఆ టైంకి. నౌ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హెలీ తోకచుక్క. హెలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. హెలీ తోకచుక్క మొదటిసారిగా ఏ సంవత్సరంలో కనిపించింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ హెలీ కామెట్ ఫస్ట్ సీన్ రీసెంట్లీ? నౌ ద ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1985, ఆప్షన్ బి 1987, ఆప్షన్ సి 1986, ఆప్షన్ డి 1991. ఆల్రెడీ చెప్పాను కదా గైస్, ఈ తోకచుక్క కనిపించిన టైంకి అసలు నేనైతే పుట్టలేదు. మరి మీరు పుట్టారో లేదో నాకు కమెంట్ చేయండి. నౌ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1986. మొదటిసారిగా 1986లో కనిపించింది. మళ్ళీ 76 సంవత్సరాల తర్వాత అంటే ఎప్పుడు మనకు కనిపిస్తుందో, ఏ ఇయర్లో కనిపిస్తుందో కూడా మీరు కమెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 57. హెలీ తోకచుక్క మళ్ళీ మనకు కనిపించే సంవత్సరం ఏది? హెలీ తోకచుక్క మళ్ళీ కనిపించే సంవత్సరం ఏది? ఇన్ విచ్ ఇయర్ విల్ హెలీ కామెట్ అపియర్ అగైన్? ఆప్షన్ ఏ 2060, ఆప్షన్ బి 2059, ఆప్షన్ సి 2061, ఆప్షన్ డి 2063.
ఎప్పుడో 70 ఇయర్స్ ముందు కనిపించింది గైస్. అప్పుడు మనం ఇంకా పుట్టలేదు, నాకు తెలిసి చాలామంది పుట్టుండరు. మళ్ళీ కనిపించే టైంకి మనం ఉంటామో లేమో కూడా మనకు తెలియదు గైస్. ప్రజెంట్ డేస్ ఎలా ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. నౌ ద ఆన్సర్ ఫర్ హియర్ ఆప్షన్ సి 2061. నౌ ద ఆన్సర్ ఈస్ 2061. మళ్ళీ మనం తోక చుక్కను చూడాలి అంటే 2061 వరకు హెల్దీగా ఫిట్గా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని కోట్ల నక్షత్రాల సమూహాన్ని ఏమంటారు? వాట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఈజ్ కాల్డ్? నౌ ద ఆప్షన్స్. ఆప్షన్ ఏ విశ్వం, యూనివర్స్. ఆప్షన్ బి సౌర వ్యవస్థ, సోలార్ సిస్టమ్. ఆప్షన్ సి గెలాక్సీ. ఆప్షన్ డి ఆకాశగంగా, మిల్కీవే. కొన్ని కోట్ల నక్షత్రాలన్నీ కలిసి ఒక చోట ఉండడాన్ని ఏమంటాము? గ్రూప్ ఆఫ్ స్టార్స్. Are you guess the answer? Maybe you know the answer already for this question. Now the answer is galaxy. Option C. Next question. అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ ఏ కక్షలో తిరుగుతాయి? In which orbit do all planets revolve around the sun? In which orbit do all planets revolve around the sun? Now the options. Option A దీర్ఘచతురస్రాకార, రెక్టాంగులర్. ఆప్షన్ బి వృత్తాకార, సర్క్యులర్. ఆప్షన్ సి అతి దీర్ఘ వృత్తాకార, హైలీ ఎలిప్టికల్. ఆప్షన్ డి ఏది కాదు, నన్. గెస్ ద ఆన్సర్. ఆల్మోస్ట్ ఫస్ట్ లెసన్ సౌర కుటుంబంలో మన భూమి నుంచి 60 బిట్స్ కంప్లీట్ చేశాం గాయస్. ఈ లెసన్లో మనము ఖగోళ వస్తువులు, సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు అండ్ తోకచుక్కలు, వీటన్నిటి గురించి ఏ బిట్ వదలకుండా ప్రతి బిట్ చూసాము. ఫైనల్కి వచ్చేసాము. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఆన్సర్ చూద్దాం గైస్. నౌ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. అతి దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి సూర్యుని చుట్టూ గ్రహాలు, హైలీ ఎలిప్టికల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. Now we'll come to the last question in the first lesson. Question number 60. సూర్యుడికి 4వ సమీప గ్రహం ఏది? Which is the 4th closest planet to the sun? Which is the 4th closest planet to the sun? Now the options. Option A భూమి, ఎర్త్. ఆప్షన్ బి శుక్రుడు, వీనస్. ఆప్షన్ సి బుధుడు, మెర్క్యూరీ. ఆప్షన్ డి అంగారకుడు, మార్స్. Guess the answer guys. Please support my channel, Madhu Knowledge channel, and like my videos and share with your friends. In any DSC or TET aspirants in your friends, you will share my videos to them. It will very helpful to them. Please support my channel. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఏదైనా ఇంకా బిట్స్ కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను గైస్. టెట్ డిఎస్సీనే కాకుండా స్పోకెన్ క్లాసెస్ అండ్ గ్రామర్ క్లాసెస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టీచర్ ట్రైనింగ్ క్లాసెస్ కూడా మన ఛానల్లో రన్ చేయబోతున్నాము. ప్రతి వీడియోని మీరు చూస్తూ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. నౌ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అంగారకుడు, మార్స్. సూర్యునికి 4వ సమీప గ్రహం ఏది? అంగారకుడు. ఆప్షన్ డి మార్స్. థ్యాంక్ యూ సో మచ్.